హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు కూడా ఈజీ సింపుల్ టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. మన సబ్స్క్రైబర్ అడిగిన రెసిపీ అండి. దొండకాయ పెసరపప్పు చాలా కమ్మగా టేస్టీగా ఉండాలంటే ఎలా చేయాలి ఆంటీ అని అడిగారు. ఆ రెసిపీ నేను ఈరోజు మీకు చూపించబోతున్నా అండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి, దేంట్లో అయినా అద్భుతంగా ఉంటుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే 1/2 kg దొండకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. 1/2 kg దొండకాయలకి ఈ చిన్న స్వీట్ కప్పు పప్పు తీసుకొని ఇలా ఒకసారి శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి నానబెట్టేసుకుందాము. కొంచెం నానితే బాగుంటుంది, కానీ మనం కర్రీ చేయడం స్టార్ట్ చేయగానే నానబెట్టేసుకోవాలి. ఎక్కువసేపు నానాల్సిన పని లేదండి. పప్పు మరి ఎక్కువసేపు నానిందనుకోండి కర్రీ మెత్తగా అయిపోతుంది, పప్పు మెత్తగా ఉడికిపోతుందండి. కాబట్టి మనం చేసే ముందే నానబెట్టి పెట్టేసుకోవాలి. పప్పు నానబెట్టిన తర్వాత ఇలా ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి అన్ని తరిగి పెట్టుకోవాలండి. నేనైతే కర్రీలోకి 2 టమాటాలు కూడా ఈ సైజువి తీసుకున్నాను. ఇవి కూడా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకుందాము. ఆనియన్ అయితే ఒకటే ఆనియన్ తీసుకున్నా అండి. ఒక ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా తరుక్కుంటే సరిపోతుంది. కడాయి తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేద్దాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి. ఆయిల్ మరి ఎక్కువ పట్టదు, లైట్గా ఉంటే సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి ఇలా చిటిపెట్టలాడగానే ఆనియన్ వేసేసుకోవాలండి. ఆనియన్ వేసేసి లైట్గా ఇలా కలిపేసి వదిలేయాలి. కొంచెం వేగితే సరిపోతుంది, మరి ఎక్కువ కలర్ వచ్చే వరకు వేగాల్సిన పని లేదండి. లైట్గా వేగిన తర్వాత ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలండి. ఫ్రెష్ కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు వేసాను. ఇవన్నీ మంచిగా వేగే వరకు, పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపుకోవాలండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో తరిగి పెట్టుకున్నటువంటి దొండకాయలు వేసేసుకుందాం. దొండకాయలు వేసి చక్కగా అంతా కలిపేసుకోవాలి. దొండకాయ ముక్కలన్నీ వేడయ్యే విధంగా కొంచెం ఫ్లేమ్ హైలో పెట్టి చక్కగా వేపుకోవాలండి. దొండకాయలన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ తగ్గించేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. కొంచెంసేపు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తెరిచి చూసి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే మాడిపోతాయి, కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం. కాసేపు కాగానే చూద్దామండి. చూసారా ఎలా వేగాయో? ఇలా వేగితే సరిపోతుంది. మరీ డార్క్ కలర్లోకి అయ్యేంత వరకు అవసరం లేదు. ఇలా లైట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి పప్పు ఇందులో వేసేసి చక్కగా అంతా కలిపేసుకోవాలండి. కలిపేసి మధ్యలో కొంచెము గ్యాప్ ఇచ్చేసి టమాటా కూడా వేసేసుకొని ఇందులో కారం రుచికి సరిపడా, ఎందుకంటే ముందుగా మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి జాగ్రత్తగా కారం వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్, మీరు తినేదాన్ని బట్టి ఉప్పు కూడా వేసుకోండి. రుచిని అడ్జస్ట్ చేస్తూ ఉప్పులు కారాలు వేసుకోవాలండి. ఇలా అంతా ఒకసారి టమాటాలు కలిపేసి మధ్యలో కనేసి మూత పెట్టి చక్కగా టమాటా మగ్గేంత వరకు మగ్గించాలి. మూత పెట్టేద్దామండి. మళ్ళీ చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది. చూసారా టమాటాలు అన్ని మెత్తగా ఉడికిపోయాయి. ఇలా నలిపేయాలి, అన్ని మెత్తగా స్పూన్తో నలిపేసి అంతా కలిపేసుకోవాలండి. ఇలా అంతా కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి. మరి ఎక్కువ నీళ్లు పట్టవు. 1 గ్లాసు 3/4 గ్లాస్ అయితే వాటర్ వేస్తున్నాను. పప్పు మునిగే వరకు నీళ్లు పోయాలి. చూసారా కాస్త కొన్ని పోసాను. ఇలా ఉంది. ఇప్పుడు ఇలా సెమీ లిక్విడ్ లాగా ఉండాలి. మరీ నీళ్ళు ఎక్కువైతే కూడా బాగుండదు. కొంచెం కర్రీ చిక్కగా దగ్గరకుంటేనే బాగుంటుందండి. చూసారా కర్రీ ఎలా ఉందో? ఇప్పుడు మూత పెట్టి పప్పు ఉడికే వరకు
ఉడికించుకుందామండి. ఇదే టైంలో కొంచెము ధనియాల పొడి వేసేసుకొని అంతా కలిపేసి మూత పెట్టి పప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఆల్మోస్ట్ దొండకాయలు ఉడికిపోయాయి. ఇప్పుడు పప్పు మాత్రం ఉడికితే సరిపోతుంది. మూత పెట్టాను. ఒకసారి చూద్దామండి. చూసారా, పప్పు దగ్గరకు వచ్చేసి సూపర్గా ఉంది. సెమీ లిక్విడ్గా చూడండి. మరీ ఎక్కువ నీళ్ళు లేకుండా, మరీ పల్చగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా పప్పు సూపర్గా ఉందండి. ఇలా ఉంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది. కాబట్టి ఇలా ఉంచేసి ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీర జల్లేసి అంతా కలిపేసి దింపేసుకోవడమే అండి. చేయడం చాలా సింపుల్ అండి. చాలా త్వరగా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మనకు లంచ్ బాక్స్లోకి కానీ లంచ్లోకి కానీ బాగుంటుంది. దీని కాంబినేషన్గా పచ్చి పులుసు కానీ టమాటా రసం కానీ ఉంటే సూపర్గా ఉంటుందండి. స్టవ్ కూడా ఆఫ్ చేశాను నేను. ఇప్పుడు చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.